చంద్రబాబు భూ బకాసురుడిలా ప్రవర్తిస్తూ ఉన్నాడని మండిపడ్డారు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్న చంద్రబాబు తీరును ఆయన ఎండగట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూములు కట్టబెడుతూ ఉన్నారని మండిపడ్డారు. 26 లక్షల ఎకరాల అసైన్డ్ భూమిని తీసుకుని కార్పొరేట్లకు ఇచ్చే చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమైన చర్య అన్నారు. పేదల పొట్ట కొట్టి వారి నోటి వద్ద కూడు తీసి బడా కంపెనీలకు ఇచ్చే ఆలోచన చంద్రబాబు చేయడం తగదు అని హితవు పలికారు వడ్డే శోభనాద్రీశ్వరరావు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చాలా వేగంగా రైతుల నుంచి భూములు లాక్కుంటా ఉన్నటువంటి పద్ధతి జరుగుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి చట్టాలు కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ వేటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా వారు అనుకున్నదే తడవుగా ముందుకు అడుగు వేస్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోలార్ కంపెనీలు పెద్ద ప్రాజెక్టుల కోసమంట 26 లక్షల ఎకరాలు అసైన్డ్ భూముల్ని తీసుకుని కార్పొరేట్లకు ఇచ్చేటటువంటి చట్టం పాస్ చేయటం అంటే ఇంతకన్నా మరొక దుర్మార్గమైనటువంటి చర్య మరొకటి లేదు. ఆ పేదవాళ్ళ పొట్ట కొట్టి వాళ్ళ నోటి దగ్గర కూడు తీసి ఈ పెద్ద బడా కార్పొరేట్లకి లాభాలు చేకూర్చాలనేటటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండటం ఎంత మాత్రం కూడా తగదు అని చెప్పి మా రైతు సంఘాల సమన్వయ సమితి మేము భావిస్తూ ఉన్నాం. దయచేసి మీరు ఈ ఆలోచనను విరమించండి, ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోండి. ఇది అన్యాయం. ఇది సోలార్ విద్యుత్ పేరుతో ఉద్యోగాల కల్పన పేరుతో మీరు తీసుకోవటం అనేది ప్రజలను మోసం చేస్తున్నారు.